అనగనగా ఒక అడవిలో కోతి, ఏనుగు, కుందేలు, నక్క అవి 4 చాలా స్నేహంగా ఉండేవి. కోతి అడవంతా తిరుగుతూ రకరకాల పండ్లను తింటూ తన స్నేహితులకు కూడా రకరకాల పండ్లను తీసుకొని వచ్చి ఇచ్చేది. మిత్రులారా, ఎలా ఉన్నారు? మీకోసం పండ్లు తీసుకొచ్చాను. కోతి మిత్రమా, నా కోసం రకరకాల పండ్లు తీసుకొస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. అవును మిత్రమా, నీవు మాకు రోజు పండ్లను తేవడం వల్ల మాకు ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉంది. మిత్రమా, నీలాంటి స్నేహితుడు దొరకటం మా అదృష్టం. దానిదేముంది మిత్రమా, నేను రోజు ఆహారం కోసం ఎలాగో వెళ్ళాలి. మీరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి మీకు కూడా తీసుకొస్తున్నాను. కోతి ఒకరోజు ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఒక చెట్టుపైకి ఎక్కి దూరంలో ఉన్న ఒక పట్టణాన్ని చూసి ఇలా అనుకుంటుంది. ఆహా, ఈ పట్టణం ఎంత సుందరంగా ఉంది. ఇక్కడ ఆహారం ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూడాలని ఉంది. మిత్రులారా, ఏం చేస్తున్నారు? నేను మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. నేను పట్టణానికి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయంట. వాటిని రుచి చూడాలనుకుంటున్నాను. మిత్రమా, అక్కడ మనుషుల వల్ల నీవు ఇబ్బంది పడతావు. వెళ్ళొద్దు మిత్రమా. అవును మిత్రమా, ఆ పట్టణ వాతావరణం మనకు సరిపడదు. నీవు ఉండటానికి అక్కడ చెట్లు కూడా ఉండవు. నేను పట్టణం వెళ్తే మీకు ఆహారం తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరని రకరకాల కారణాలు చెప్పి నన్ను ఆపుదాం అనుకుంటున్నారు కదా. మీరు నా నిజమైన స్నేహితులే కాదు. నేను వెళ్తున్నాను. కోతి తన స్నేహితుల మాట వినకుండా పట్టణానికి బయలుదేరి వెళ్తుంది. అమ్మయ్య, మొత్తానికి పట్టణానికి వచ్చేసాను. ఇదేంటి, ఇది నా వెనకాలనే వస్తుంది. అరే, ఇదేంటో నా వెనకాలే పడింది. అమ్మ, తప్పించు వేసుకున్నాను. ఏంటో అంతా గందరగోళంగా ఉంది. ఇదేంటి, ఇంకోటి వస్తుంది. ఇదేంటిరా బాబు, ఇది కూడా మళ్ళీ అంతే వస్తుంది. అమ్మో అమ్మో, అమ్మయ్య, నేను కూడా తప్పించేసుకున్నాము. అదేంటి పైనుంచి వెళ్తుంది? అదేంట్రా బాబు, అదేం సౌండ్ రా బాబు, చెవులు పగిలిపోతున్నాయి. అబ్బా, బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ చెట్లు లేవు, పండ్లు లేవు. ఇదేంటో తినేదే అనుకుంటా. వెళ్దాం, తిని చూద్దాం. ఏ కోతి, నడు, నువ్వు నడుక్కడిచి ఆగు, కర్రతో కొడతాను. అమ్మో, కొట్టొద్దు. అమ్మో, కొట్టొద్దు, కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు. అమ్మయ్య, తప్పించేసుకున్నాను ఎలాగలో. అబ్బా, బాగా ఆకలి వేస్తుంది. ఇక్కడ ఒక కోతి ఉంది. ఇది మన సర్కస్కు ఉపయోగపడుద్ది. దీన్ని ఎలాగైనా బంధించాలి. ఏ కోతి, అట్టిపండు కావాలా? తింటావా? ఆకలిగా ఉంది, ఇచ్చేయండి, తింటాను. బంధించేశాను దీన్ని. మిత్రులారా, మన కోతి మిత్రుడు పట్నంకి వెళ్ళి చాలా రోజులైంది. ఎలా ఉన్నాడో ఏమో. అవును మిత్రమా, నాకు కూడా గుర్తుకు వస్తున్నాడు. మనం పట్నం వెళ్ళి ఒకసారి చూసొద్దామా? పదండి, వెళ్దాం, పదండి. పదండి పదండి. అలా అనుకొని 3 స్నేహితులు తన కోతి మిత్రుడు కోసం పట్నం బయలుదేరి వెళ్తారు. ఈ పట్నం ఏమిటో గందరగోళంగా ఉంది. మన మిత్రుడు ఎక్కడ ఉన్నాడో ఏమిటో. పదండి వెతుకుదాం. పదండి పదండి. పదండి, వెళ్దాం. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరన్నా కాపాడండి. ఇది మన మిత్రుడి గొంతులాగా ఉంది. మిత్రమా, నన్ను కాపాడండి. నిన్నెవరు బంధించారు మిత్రమా? ఇప్పుడే నేను కాపాడుతాను. అలా 3 మిత్రులు బందీగా ఉన్న స్నేహితుణ్ణి రక్షించి అడవికి తీసుకుని వెళ్తారు. మిత్రులారా, నేను మీ మాట వినకుండా పట్టణానికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను వెతుక్కుంటా వచ్చి నన్ను కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. కృతజ్ఞతలు ఎందుకు మిత్రమా?
నువ్వు మా ప్రాణ స్నేహితుడి, నిన్ను కాపాడటం మా బాధ్యత. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆపదలో ఉన్న స్నేహితుడిని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడేవాడే నిజమైన మిత్రుడు. మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.